హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఉపయోగపడేటువంటి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చూద్దాము. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చేయడం జరిగిందండి. ఇది పార్ట్ 2కి సంబంధించినటువంటి వీడియో. సో వీటన్నిటిని కూడా ప్లేలిస్ట్ చేసి మన ఛానల్లో అయితే పెట్టడం జరిగింది. సో మీరు ప్లేలిస్ట్ చూస్తే అన్ని వీడియోస్ కనిపిస్తాయి. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి ఏపీ కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తుంటే మనకి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేటువంటి ఈ టాపిక్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తున్నాయండి. సో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ రెండు కలిపి 11 మార్క్స్ మనకైతే అడుగుతున్నారు. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ యొక్క క్వశ్చన్స్ విత్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాము. అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ని ఎఫర్ట్స్ పెట్టి మేము మీకోసం ప్రిపేర్ చేస్తున్నాము. కాబట్టి ఛానల్ని సపోర్ట్ చేసి ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వారికి యూజ్ అవుతుంది. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే టు టేక్ టు వన్స్ హీల్స్ అని చెప్పేసి ఒక ఈడియం అండ్ ఫ్రేజ్ అయితే ఇచ్చారండి. సో మనకి ఎగ్జామినేషన్లో ఇలా డైరెక్ట్గా అడగవచ్చు, లేదా ఒక సెంటెన్స్ మధ్యలో ఒక ఈడియం అయితే ఇవ్వచ్చు అనమాట. ఒక సెంటెన్స్ ఇచ్చి దాని మధ్యలో ఈడియం కనుక ఇచ్చినట్లయితే అది మీకు చాలా ఈజీ అవుతుంది. ఆ సెంటెన్స్ని చదివినప్పుడు దాని యొక్క మీనింగ్ మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది మీరు చెప్పగలుగుతారు. కానీ అలాగ సెంటెన్స్ మధ్యలో మీకు ఈడియం ఇవ్వకుండా డైరెక్ట్గా ఇలాగా ఒక సింగిల్ స్టేట్మెంట్లో డైరెక్ట్ ఈడియం అండ్ ఫ్రేజెస్ కనుక ఇచ్చినట్లయితే మీరు బాగా చదివి ఉంటేనే ఈ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి ఆన్సర్ అయితే చేయగలుగుతారు. ఒక 3000 వరకు మీరు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చదవాల్సి ఉంటుంది, లేదా అట్లీస్ట్ ఒక 1500 ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మీరు చదవాల్సి ఉంటుందండి. సో వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఆల్రెడీ నేను మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు మన ఛానల్లోకి వెళ్ళి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో చూసినా కూడా అవి మీకు కనిపిస్తాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టు టేక్ టు వన్స్ హీల్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీ యొక్క హీల్స్ తోటి మీ యొక్క హీల్స్ తీసుకోవడం అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక మీనింగ్ అయితే వస్తుంది. సో దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే ఈడియంకి మీనింగ్ వచ్చేసి టు రన్ అవే ఫ్రమ్ సంబడి ఆర్ సంథింగ్ అని చెప్పేసి వస్తుందండి. టు రన్ అవే ఫ్రమ్ సంబడి ఆర్ సంథింగ్. సో ఇలాంటి సిచ్యువేషన్లో టు టేక్ టు వన్స్ హీల్స్ అని చెప్పేసి ఈ యొక్క ఈడియంని యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో మనకు ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి. టు రన్ అవే ఫ్రమ్ సంబడి ఆర్ సంథింగ్ని ఇక్కడ టు టేక్ టు వన్స్ హీల్స్ అని చెప్పేసి అంటారు. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి టు బీ ఆల్ ఎట్ సీ అని చెప్పేసి ఒక ఈడియం అండ్ ఫ్రేజ్ అయితే అడగడం జరిగింది. టు బీ ఆల్ ఎట్ సీ అంటే మీకు అసలు ఏం చేయాలో తెలియనటువంటి సిచ్యువేషన్లో, కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కెరియర్ని ఎంచుకోవాలనుకుంటున్నారు. సో ఆ కెరియర్కి సంబంధించి మీరు ఏం చేయాలో మీకు అసలు తెలియట్లేదు, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఓకే, సో ఇంజనీరింగ్ అయిపోయింది అనుకుందాం. అటు మీరు కోర్ సైడ్ వెళ్ళాలా జాబ్స్కి, లేదా ప్రైవేట్ జాబ్స్ సాఫ్ట్వేర్ జాబ్స్ వెళ్ళాలనేది మీకు అసలు ఎంచుకోలేకపోతున్నారు. ఒక కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు, లేదా మీరు అసలు ఏం చేయాలనేటువంటి తెలియనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. అలాంటి టైంలో టు బీ ఆల్ ఎట్ సీ అనేటువంటి యొక్క ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి. టు లాస్ట్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అనేటువంటి మీనింగ్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో కన్ఫ్యూజ్డ్ అండ్ నాట్ నోయింగ్ వాట్ టు డూ అనేటువంటి మీనింగ్ మనకి ఇక్కడ టు బీ ఆల్ ఎట్ సీ అనేటువంటి దానికి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ప్రీవియస్గా ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియో చేసినప్పుడు అసలు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే ఏంటని చెప్పేసి అడిగారు. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే ఏం లేదండి, మనకి సామెతలు లాంటిది అనమాట. సో మనం ఒక ఇండైరెక్ట్గా యూజ్ చేసేటువంటి ఒక మాట లాంటిది అని చెప్పుకోవచ్చు. సో మీకు ముందుంది ముసళ్ళ పండుగ అంటూ ఉంటాం మనం. అలాగే ఇల్లు అలగ్గానే పండగ కాదు అని అంటాం, ముసలి కన్నీరు కారుస్తున్నాడు అని అంటాం కదా. సో ఇలాగ మనం తెలుగులో వాడుతూ ఉంటాం కొన్ని పదాలని లేదా స్టేట్మెంట్స్ని. ఇవే మనకి ఇంగ్లీష్లో ఉంటాయి అన్నమాట. సో మనకి చాలా తెలియనటువంటివి ఉంటాయి, కొన్ని తెలిసినవి ఉంటాయి ఇంగ్లీష్ కాబట్టి. సో వీటన్నిటిని కూడా ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అని చెప్పేసి అంటారు. సో ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో మనం స్పెషల్గా యూజ్ చేసేటువంటి స్టేట్మెంట్స్ అనమాట. సో వీటికి సంబంధించి టు బి ఆల్ ఎట్ సీ అంటే లాస్ట్ అండ్ కన్ఫ్యూజ్డ్. సో ఏం చేయాలో తెలియనటువంటి సిచ్యువేషన్లో ఈ విధంగా మనం ఈ విధమైనటువంటి సామెతను యూజ్ చేస్తాం. ఇంకా థర్డ్ వన్ చూసుకున్నట్లయితే కోల్డ్ కంఫర్ట్ అని చెప్పేసి ఇచ్చారు. కోల్డ్ కంఫర్ట్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ని బట్టి మీరు అంతగా సాటిస్ఫై అవ్వనటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుకుంటున్నారు,
మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి మార్కులు రాలేదు, పాస్ అయ్యారు. ఒక 35 మార్క్స్ అయితే 35 ప్లస్ మార్క్స్ అయితే వచ్చాయి. బట్ మీరు 100కి ఒక 80 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ మీకు 50 వచ్చాయి అనుకుందాం. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు చాలా హ్యాపీగా ఉంటారా? హ్యాపీగా ఉంటారు. జస్ట్ స్లైట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, జస్ట్ కొంచెమే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, పాస్ అయ్యాం, కొన్ని మార్కులు వచ్చినాయి అనేటువంటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది తప్ప, సో మనం అనుకున్నటువంటి టార్గెట్ని మనం రీచ్ అవ్వలేకపోయాం అనేటువంటి బాధ కూడా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో కోల్డ్ కంఫర్ట్ అనేటువంటి యొక్క ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. సో దీన్నే మనం ఇక్కడ స్లైట్ సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి అంటామండి. సో స్లైట్ సాటిస్ఫాక్షన్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఈడియం అండ్ ఫ్రేజ్గా చెప్పుకోవచ్చు. 4th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ దీనికి సంబంధించి ఏ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ అనేటువంటి దానికి మీనింగ్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా ఒక సర్ప్రైజింగ్ న్యూస్ కానీ లేదా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ కానీ జరిగినప్పుడు, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నారనుకుందాం, అతను ఏదో జాబ్ చేయాలనుకుంటున్నాడు, లేదా అతను ఏదో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో కానీ ఇక్కడ దానికి సంబంధించి అతనికి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వచ్చింది అనుకుందాం. లేదా ఒక అమ్మాయి ఉందనుకుందాం. సో ఒక అమ్మాయి జాబ్ చేయాలనుకుంటుంది, జాబ్ చేస్తుంది. సడన్గా ఇంట్లో వాళ్ళు నీకు మ్యారేజ్ చూసాము, నీకు మ్యాచెస్ చూసాము, నువ్వు మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి అన్నారనుకోండి. సో అది సడన్ సర్ప్రైజే కదా, సడన్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్గా చెప్పుకోవచ్చు. తను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో యాక్చువల్గా తనకి మ్యారేజ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పేసి తను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది అనుకుంటుంది. కానీ సడన్గా ఇంట్లో పేరెంట్స్ నీకు మ్యారేజ్ చేస్తాము, ఆల్రెడీ ఫిక్స్ అయిందని చెప్పేసి అన్నారనుకోండి. ఇట్స్ ఏ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అనమాట. అలాంటి టైంలో ఏ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ అనేటువంటి ఒక పర్టికులర్ స్టేట్మెంట్స్ని మనం ఈడియంగా యూజ్ చేయొచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్లోనే ఉంది. సో మనకి ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అని చెప్పేసి ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ని మనం ఇక్కడ ఏ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ అనేటువంటి ఈ పర్టికులర్ ఈడియంతో పోల్చడం జరుగుతుంది. యాన్ ఈవెంట్ ఆర్ ఏ పీస్ ఆఫ్ న్యూస్ విచ్ ఈజ్ సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్, ఏ కంప్లీట్ సర్ప్రైజ్. ఇలాంటి వాటిని మనం ఏ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ అనేటువంటి యొక్క ఈడియంతో పోల్చుతాము. 5th వన్ వచ్చేసి టు మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ అని చెప్పేసి ఇచ్చారు. టు మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈడియం అండ్ ఫ్రేజ్ అండి. సో టు మూవ్ హెవెన్ ఫ్రమ్ ది ఎర్త్ అంటే దీని మీనింగ్ వచ్చేసి టు ట్రై ఎవ్రీథింగ్ పాసిబుల్. మీరు జాబ్ రావడానికి లేదా మీ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి మీరు అన్ని ప్రయత్నాలు చేశారనుకోండి, అలాంటి సిచ్యువేషన్ ఏమంటారంటే టు మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ అనేటువంటి యొక్క ఈడియంతో పోల్చడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టు ట్రై ఎవ్రీథింగ్ పాసిబుల్ అనేటువంటి ఆప్షన్ మనకి ఇక్కడ కరెక్ట్గా ఫిట్ అవుతుందండి ఈ యొక్క ఈడియంకి. సో మీరు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి కావచ్చు, లేదా మీరు ఒక జాబ్ పొందడానికి కావచ్చు, లేదా మీరు ఒక అమ్మాయిని లవ్ చేశారనుకుందాం. సో ఆ లవ్ మ్యారేజ్ని మీ పేరెంట్స్ని అండ్ అమ్మాయి పేరెంట్స్ని ఒప్పించడానికి మీరు అన్ని పాసిబుల్ సిచ్యువేషన్స్ని ట్రై చేశారనుకుందాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో టు ట్రై ఎవ్రీథింగ్ పాసిబుల్ అనేటువంటి యొక్క సిచ్యువేషన్లో మనం యూజ్ చేసేటువంటి ఈడియం అండ్ ఫ్రేజ్ వచ్చేసి టు మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ అనేటువంటి ఈడియం అండ్ ఫ్రేజ్ని యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత 6th వన్ వచ్చేసి టు టేక్ సమ్వన్ ఫర్ ఏ రైడ్. ఓకే, టు టేక్ సమ్వన్ ఫర్ ఏ రైడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఎవరినైనా మీరు మోసం చేసినప్పుడు, ఓకే, ఇలాంటి ఈడియంని యూజ్ చేస్తారండి. టు టేక్ సమ్వన్ ఫర్ ఏ రైడ్ అంటే బయటికి వెళ్ళడం కాదు, బైక్ మీద. ఓకే, సో టు టేక్ సమ్వన్ ఫర్ ఏ రైడ్ అంటే టు డిసీవ్ సమ్వన్. ఓకే, డిసీవ్ అంటే మనకి ఇక్కడ మోసం అని చెప్పేసి వస్తుందండి. సో ఇక్కడ ఆప్షన్ సి రైట్ ఆన్సర్. సో టు డిసీవ్ సమ్వన్, ఎవరినైనా మీరు మోసం చేసినప్పుడు ఇక్కడ మనం టు టేక్ సమ్వన్ ఫర్ ఏ రైడ్ అనేటువంటి ఒక ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ 7th వన్ చూడండి, ఒక స్టేట్మెంట్లో కలిపిచ్చాడు. ఏంటిది ఈడియం అనేది. సో ఇక్కడ మనకి ఈ విధంగా స్టేట్మెంట్లో కలిపిస్తే మనం ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా స్టేట్మెంట్లో కలిపివ్వకుండా సపరేట్గా ఓన్లీ ఒక ఈడియం వరకే పైన చూసినటువంటి 6 క్వశ్చన్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అలాగే ఇచ్చారనుకోండి, మనకు కొంచెం కష్టమవుతుంది. సో ఇక్కడ 7th క్వశ్చన్ చూడండి, రామ్ ఈజ్ వెరీ క్యాలిక్యులేటివ్ అండ్ ఆల్వేస్ హ్యాస్ యాన్ యాక్స్ టు గ్రైండ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ దీన్ని బట్టి చూసుకున్నట్లయితే యాక్స్ టు గ్రైండ్ అంటే ఏంటంటే మీనింగ్, సో దీనికి సంబంధించి ఏదైనా ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో, ఓకే, సో ఏదైనా ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో మీరు దీనికి సంబంధించి మీ దగ్గర అన్ని రీజన్స్ ఉన్నాయి చెప్పడానికి. ఓకే, ఆ సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్ని రీజన్స్ ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ని యాన్ యాక్స్ టు గ్రైండ్ అని చెప్పేసి అంటారండి. సో ఇక్కడ మనకి ఇచ్చారు దానికి రిలేటివ్గానే రామ్ ఈజ్ వెరీ క్యాలిక్యులేటివ్ అండ్ ఆల్వేస్ హ్యాస్ యాన్ యాక్స్ టు గ్రైండ్. సో కంప్లీట్ రీజన్స్ అయితే ఉంటాయి అతని దగ్గర చెప్పడానికి ఏదైనా సిచ్యువేషన్లో. సో అలాంటి టైంలో మనం యాన్ యాక్స్ టు గ్రైండ్ అనేటువంటి పర్టికులర్ ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి
ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ మనకి హ్యాజ్ ఏ ప్రైవేట్ ఎజెండా అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇక్కడ ఎజెండా అంటే మనం ఇక్కడ పర్టికులర్ రీజన్స్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో పర్టికులర్ రీజన్స్ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు అండి. పర్టికులర్ రీజన్స్, ఓకే, పర్టికులర్ రీజన్స్ కూడా ఉంటాయన్నమాట అన్ యాక్స్ టు గ్రైండ్ అంటే. సో ఇది 7th క్వశ్చన్. 8th క్వశ్చన్ చూసుకున్నట్లయితే దెర్ ఈజ్ నో గెయిన్ సేయింగ్. గెయిన్ సే అనేది ఇక్కడ మనకి ఈడియం అండి. దెర్ ఈజ్ నో గెయిన్ సేయింగ్ ద ఫ్యాక్ట్ దట్ ద కంట్రీ ఈజ్ ఇన్ డిఫికల్టీస్. ఇక్కడ గెయిన్ సే అంటే మీనింగ్ వచ్చేసి డిజగ్రీ లేదా డినై అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందండి గెయిన్ సే అంటే. సో దెర్ ఈజ్ నో డిజగ్రీ ద ఫ్యాక్ట్ దట్ ద కంట్రీ ఈజ్ ఇన్ డిఫికల్టీస్. ఓకే, సో కంట్రీ డిఫికల్టీస్లో ఉంది అని చెప్పేసి మనం అంగీకరించక తప్పదు అనేటువంటి మీనింగ్ అయితే మనకి ఇక్కడ వస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి గెయిన్ సే అంటే ఏంటి, మనకి ఇచ్చినటువంటి వాళ్ళలో డిజగ్రీ లేదా డినయింగ్ అని చెప్పేసి అన్నాను కదా. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ ఉంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అనమాట. తర్వాత 9th వన్ వచ్చేసి ఆన్ ద ఇష్యూ ఆఫ్ మ్యారేజ్ సరిత పుట్ హర్ ఫుట్ డౌన్. ఓకే, పుట్ హర్ ఫుట్ డౌన్. ఫుట్ డౌన్ అనేది మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈడియంగా చెప్పుకోవచ్చు. సో ఫుట్ డౌన్ అంటే మ్యారేజ్ విషయంలో, ఇక్కడ మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, సో మ్యారేజ్ విషయంలో సరిత అనేటువంటి అమ్మాయి చాలా స్ట్రిక్ట్గా ఉంది. సో నేను పర్టికులర్ ఏజ్లోనే చేసుకుంటాను, అప్పటి వరకు నాకు టైం ఉండి మీరు నన్ను ఫోర్స్ చేయొద్దు అని చెప్పేసి ఒక స్ట్రిక్ట్గా, ఓకే, సో తను అనుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండే విధంగా, సో వేరే వాళ్ళ యొక్క ఒపీనియన్ని తన మీద వచ్చే విధంగా చేయకుండా ఉండేటువంటి పర్టికులర్ సిచ్యువేషన్లో ఫుట్ డౌన్ అని చెప్పేసి అంటారండి. సో ఇక్కడ దీనికి సంబంధించిన కరెక్ట్ వర్డ్ వచ్చేసి వాజ్ ఫిమ్ అని చెప్పేసి ఉంటుంది. ఫిమ్ అంటే స్ట్రాంగ్ అనేటువంటి మీనింగ్ అనమాట. సో ఇక్కడ వాజ్ ఫిమ్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. ఫుట్ డౌన్ అంటే స్ట్రిక్ట్ టు హర్ డెసిషన్స్ లేదా స్ట్రిక్ట్ టు హర్ మైండ్ అనేటువంటి మీనింగ్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో వాజ్ ఫిమ్ అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా ఉంది ఆ యొక్క తీసుకున్నటువంటి నిర్ణయంలో అనేటువంటి మీనింగ్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. 10th క్వశ్చన్ వచ్చేసి ద పోలీస్ లుక్డ్ ఆల్ ఓవర్ ఫర్ హిమ్ బట్ డ్రూ ఏ బ్లాంక్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఇందులో మనకి ఈడియం చూసుకున్నట్లయితే డ్రూ ఏ బ్లాంక్ లేదా డ్రా ఏ బ్లాంక్ అనేది మనకి ఇక్కడ ఈడియం అండి. సో డ్రా ఏ బ్లాంక్ లేదా డ్రూ ఏ బ్లాంక్ అనేది చూసుకున్నట్లయితే టు గెట్ నో రెస్పాన్స్ ఆర్ రిజల్ట్. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఈడియం వచ్చేసి ఎటువంటి రిజల్ట్ లేనటువంటి టైంలో, ఎటువంటి రెస్పాన్స్ లేనటువంటి టైంలో డ్రూ ఏ బ్లాంక్ అనేటువంటి లేదా డ్రా ఏ బ్లాంక్ అనేటువంటి ఈ యొక్క ఈడియం యూస్ చేస్తాం. బ్లాంక్ అంటే ఏంటి, ఏమీ తెలియదు అనే కదా. సో డ్రా ఏ బ్లాంక్ అంటే అసలు ఏమీ తెలియదు, ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఎటువంటి రిజల్ట్ లేదు అనేటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క డ్రా ఏ బ్లాంక్ అనేటువంటి యొక్క ఈడియంని యూస్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, డిడ్ నాట్ ఫైండ్ హిమ్. ఓకే, సో ఇక్కడ పోలీస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సో డిడ్ నాట్ ఫైండ్ హిమ్ అనేది ఒక దొంగని పట్టుకోలేకపోయాడు. సో ఎటువంటి రిజల్ట్ రాలేదు ఎన్ని రోజులైనా కూడా అతను చేసినటువంటి దొంగతనం గురించి అనేటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ డ్రూ ఏ బ్లాంక్ లేదా డ్రా ఏ బ్లాంక్ అని చెప్పేసి ఈ యొక్క ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకా 11th వన్ వచ్చేసి హీజ్ ఇన్వెస్ట్మెంట్స్ హెల్ప్డ్ హిమ్ మేక్ ఏ కిల్లింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్ అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనకి ఈడియం వచ్చేసి మేక్ ఏ కిల్లింగ్ అండి. సో ఇక్కడ మనకి మేక్ ఏ కిల్లింగ్ అంటే టు మేక్ ఏ లాట్ ఆఫ్ మనీ క్విక్లీ. సో స్టాక్ మార్కెట్లో మనం ఎంత మనీని పోగొట్టుకుంటామో అంత మనీ తెచ్చుకునేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుందన్నమాట. సో మేక్ అంటే ఏంటి, పొందడం. సో మేక్ ఏ కిల్లింగ్ అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టు మేక్ లాట్ ఆఫ్ మనీ అనేటువంటి మీనింగ్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మేక్ మనీ క్విక్లీ అనేటువంటి మీనింగ్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. 12th క్వశ్చన్ వచ్చేసి హీజ్ స్పీచ్ హ్యాస్ టేకెన్ ది విండ్ అవుట్ ఆఫ్ మై సెయిల్స్. ఓకే, సో దీనికి సంబంధించి విండ్ అవుట్ ఆఫ్ మై సెయిల్స్ అనేది దీనికి సంబంధించినటువంటి పర్టికులర్ ఈడియం అండి. సో విండ్ అవుట్ ఆఫ్ మై సెయిల్స్ అంటే మీనింగ్ వచ్చేసి ఒక వ్యక్తిని యాంగ్రీగా, ఓకే, సడన్గా కోపం వచ్చేలాగా చేయడాన్ని లేదా అతని యొక్క కాన్ఫిడెన్స్ని తగ్గించే విధంగా చేయడాన్ని మనం ఇక్కడ వితౌట్ ఆఫ్ మై సెయిల్స్ అనేటువంటి యొక్క పర్టికులర్ ఈడియంని యూజ్ చేస్తారండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి పర్టికులర్ మనకి క్వశ్చన్లో ఆన్సర్ వచ్చేసి మేడ్ మై వర్డ్స్ ఆర్ యాక్షన్స్ ఇన్ఎఫెక్టివ్. ఓకే, సో వారి యొక్క కాన్ఫిడెన్స్ని కావచ్చు, వారికి ఉన్నటువంటి పర్టికులర్ సిచ్యువేషన్లో సో దానికి సంబంధించి ఎటువంటి ప్రభావం లేకుండా చేయడాన్నే అవుట్ ఆఫ్ మై సెయిల్స్ అనేటువంటి పర్టికులర్ ఈడియంతో పోల్చడం జరుగుతుంది. 13th క్వశ్చన్ వచ్చేసి దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ ది న్యూ ప్రాజెక్ట్ విత్ హిమ్ యాజ్ హీ ఆల్వేస్ పోర్స్ కోల్డ్ వాటర్ ఆన్ ఎనీ ఐడియాస్.
ఇక్కడ పోర్స్ కోల్డ్ వాటర్ అనేది ఇక్కడ మనకి ఈడియం అండి. సో దీనికి సంబంధించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ ది న్యూ ప్రాజెక్ట్ విత్ హిమ్, ఈ ఆల్వేస్ పోర్స్ కోల్డ్ వాటర్ ఆన్ ఎనీ ఐడియాస్. అంటే ఇక్కడ చూసినట్లయితే డిజగ్రీ లేదా డిస్లైక్స్ అనేటువంటి మీనింగ్ వస్తుంది అని మనం ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చు. సో అక్కడ చూసుకున్నట్లయితే ఎవరైనా ఏదైనా పర్టికులర్ ఒక ఐడియా చెప్పారనుకుందాం, సో ఈ ఐడియా నాకు నచ్చలేదని కానీ లేదా ఈ ఐడియా పెద్దగా వర్కౌట్ అవ్వదు అనేటువంటి సిచ్యువేషన్లో మనం ఇక్కడ సో అతని యొక్క పర్టికులర్ ఐడియాని మనం డిజప్రూవ్ చేసినప్పుడు మనకి ఇక్కడ డిజప్రూవ్ అనేటువంటి మీనింగ్ అనేది రావడం జరుగుతుంది. సో పోర్స్ ఏ కోల్డ్ వాటర్ అంటే దీనికి సంబంధించిన కరెక్ట్ ఈడియం వచ్చేసి డిజప్రూవ్స్ ఆఫ్ అని చెప్పేసి మనకైతే మీనింగ్ రావడం జరుగుతుంది. చెప్పినటువంటి ప్రతి ఐడియాని కూడా డిజగ్రీ చేయడాన్ని లేదా డిజప్రూవ్ చేయడాన్ని మనం ఇక్కడ పోర్స్ కోల్డ్ వాటర్ అనేటువంటి పర్టికులర్ ఈడియంతో పోల్చుతాము. 14th క్వశ్చన్ వచ్చేసి రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ హర్ పేరెంట్స్ సెడ్ షీ వాంటెడ్ టు లెట్ హర్ హెయిర్ డౌన్ దట్ నైట్ అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఈడియం వచ్చేసి లెట్ హర్ హెయిర్ డౌన్ లేదా లెట్ యువర్ హెయిర్ డౌన్ అనేది మనకి ఇక్కడ ఈడియం అండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ మీనింగ్ చూసుకున్నట్లయితే లెట్ హర్ హెయిర్ డౌన్ లేదా లెట్ యువర్ హెయిర్ డౌన్ అంటే మీనింగ్ వచ్చేసి టు రిలాక్స్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఎస్పెషల్లీ ఇన్ ఏ లైవ్లీ వే. ఓకే, సో మీకు మీరు ఎంజాయ్ చేస్తూ ఓకే సో మీకు మీరు రిలాక్స్ అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్లో లెట్ హర్ హెయిర్ డౌన్ లేదా లెట్ యువర్ హెయిర్ డౌన్ అనేటువంటి పర్టికులర్ ఈ యొక్క ఈడియంని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో 14th వన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి రియల్లీ ఎంజాయ్ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా 15th వన్ వచ్చేసి ఐ జంప్డ్ అవుట్ ఆఫ్ మై స్కిన్ వెన్ ద ఎక్స్ప్లోజన్ హ్యాపెండ్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి 15th క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఈడియం వచ్చేసి యువర్ స్కిన్ లేదా మై స్కిన్ అనేది మనకి ఇక్కడ ఈడియం అండి. మీకు యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ చదివితే ఏమనిపిస్తుంది, సో స్కిన్ నుంచి అవుట్ అవ్వడం ఏంటి అని చెప్పేసి జంప్ అవ్వడం ఏంటి అని చెప్పేసి అనిపిస్తుంది కదా. సో ఈడియమ్స్ ఇలాగే ఉంటాయి. సో ఐ జంప్డ్ అవుట్ ఆఫ్ మై స్కిన్ లేదా యువర్ స్కిన్ అనేది ఇక్కడ మనకి పర్టికులర్ ఈడియంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే యువర్ స్కిన్ అనే దానికి మీనింగ్ వచ్చేసి టు మూవ్ వైలెంట్లీ బికాస్ ఆఫ్ ఏ సడన్ షాక్. ఓకే, సో టు మూవ్ వైలెంట్లీ బికాస్ ఆఫ్ ఏ సడన్ షాక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఏదైనా సిచ్యువేషన్లో మీరు బాగా ప్యానికింగ్గా ఫీల్ అయ్యారనుకోండి, అప్పుడు మనం ఇక్కడ ఐ జంప్డ్ అవుట్ ఆఫ్ మై స్కిన్ అని చెప్పేసి వాడతాము. సో వాజ్ ఇన్ ప్యానిక్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. తర్వాత 16th వన్ చూసుకున్నట్లయితే షీ డిడెంట్ రియలైజ్ దట్ ద క్లెవర్ సేల్స్ మ్యాన్ వాజ్ టేకింగ్ ఫర్ ఏ రైడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో 16th వన్కి సంబంధించినటువంటి ఈడియం చూసుకున్నట్లయితే సో సంబడి ఫర్ ఏ రైడ్ అని చెప్పేసి అనుకోవచ్చు లేదా సంబడి హర్ ఫర్ ఏ రైడ్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే షీ డిడెంట్ రియలైజ్ దట్ ద క్లెవర్ సేల్స్ మ్యాన్ వాజ్ టేకింగ్ హర్ ఫర్ ఏ రైడ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఫర్ ఏ రైడ్ అనే దానికి మీనింగ్ ఏంటంటే ఇక్కడ సేల్స్ మ్యాన్ ఆ పర్టికులర్ పర్సన్ని చీట్ చేశాడు అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి టు చీట్ ఆర్ ట్రిక్ సంబడి అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ట్రయింగ్ టు ట్రిక్ హర్ అనేటువంటి మీనింగ్ అయితే మనకి రావడం జరుగుతుంది. 17th వన్ చూసుకున్నట్లయితే ఇన్ కోల్డ్ బ్లడ్ అని చెప్పేసి ఉంది. సో ఇన్ కోల్డ్ బ్లడ్ అంటే మనకి ఇక్కడ మనం కోపంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇన్ కోల్డ్ బ్లడ్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తాము. సో ఇన్ కోల్డ్ బ్లడ్ అంటే యాంగ్రీలీ అనేటువంటి మీనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇన్ కోల్డ్ బ్లడ్ అనేటువంటి ఈడియంకి ఆన్సర్ యాంగ్రీలీ అండి. తర్వాత ఏ డ్యాంప్ స్క్విడ్. ఓకే, సో ఏ డ్యాంప్ స్క్విడ్ అని చెప్పేసి 18th వన్కి ఇచ్చారు. ఇక్కడ ఏ డ్యాంప్ స్క్విడ్ అంటే మనం ఎప్పుడైతే ఒక రిజల్ట్ని చూసి డిసప్పాయింట్ అవుతామో అలాంటి సిచ్యువేషన్లో ఏ డ్యాంప్ స్క్విడ్ అనేటువంటి ఒక ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఏ డిసప్పాయింటింగ్ రిజల్ట్ అనేది రైట్ ఆన్సర్ అండి. సో ఏ డ్యాంప్ స్క్విడ్ అంటే వెన్ యూ ఆర్ డిసప్పాయింటెడ్ విత్ యువర్ రిజల్ట్, పర్టికులర్ టాపిక్కి సంబంధించి ఏదైనా రిజల్ట్ వచ్చినప్పుడు ఆ రిజల్ట్ని చూసి మీరు డిసప్పాయింట్ అయితే అలాంటి సిచ్యువేషన్ని ఏ డ్యాంప్ స్క్విడ్ అనేటువంటి ఒక ఈడియంతో పోలుస్తారనమాట. తర్వాత 19th వన్ వచ్చేసి ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ అనమాట. టు బైట్ ది డస్ట్. సో ఎప్పుడైతే మనం ఓడిపోతామో లేదా ఎప్పుడైతే మనము సో దీనికి సంబంధించి మనం అనుకున్నటువంటి రిజల్ట్ రాదు అలాంటి సిచ్యువేషన్లో టు బైట్ ది డస్ట్ అని చెప్పేసి అంటారు. యాక్చువల్గా మనకి దీనికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పాలి అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది అనుకుందాం, క్రికెట్ మ్యాచ్. అప్పుడు పాకిస్తాన్ ఓడిపోయింది అనుకున్నాం. అప్పుడు ఏమంటారు, పాకిస్తాన్ బైట్ ది డస్ట్ అంటారు. అప్పుడు దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఓడిపోయినటువంటి సిచ్యువేషన్లో లేదా మనం అనుకున్నటువంటి రిజల్ట్ రానటువంటి సిచ్యువేషన్లో టు బైట్ ది డస్ట్ అనేటువంటి యొక్క ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకు అది లేదు కాబట్టి నన్ ఆఫ్ ది అబవ్ అని చెప్పేసి పెట్టుకోవాలి. టు బైట్ ది డస్ట్ అంటే టు లూజ్ అనేటువంటి మీనింగ్ కూడా వస్తుంది. టు లూజ్ అనేటువంటి మీనింగ్ అంటే ఓడిపోవడం లాంటి మీనింగ్ అనేది వస్తుంది. తర్వాత టు లూజ్ గ్రౌండ్ అని చెప్పేసి ఇచ్చారు. సో టు లూజ్ గ్రౌండ్ అంటే మనకి ఇక్కడ వచ్చేసి
మనకి సరైనటువంటి సపోర్ట్ లేనటువంటి సిచ్యువేషన్లో టు లూజ్ గ్రౌండ్ అనేటువంటి ఇక్కడ ఈడియంని మనం యూజ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ టు లూజ్ గ్రౌండ్ అంటే మీనింగ్ వచ్చేసి ఇక్కడ మనకి బికమింగ్ లెస్ యాక్సెప్టబుల్ అనేది మనకి ఉన్నటువంటి ఆప్షన్స్లో ఇది మనకి కొంచెం మనకి ఇచ్చినటువంటి ఈడియమ్స్లో ఆప్షన్ డి అనేది కొంచెం సూటబుల్గా ఉంది కాబట్టి ఆప్షన్ డి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఇవి 20 క్వశ్చన్స్ అండి. సో ఇంపార్టెంట్, ఇది పార్ట్ 2కి సంబంధించినటువంటి వీడియో. సో ప్రతి ఒక్కరు కూడా పార్ట్ 1 కూడా చూడండి. అవన్నీ కూడా మన యొక్క ఛానల్కి సంబంధించిన ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. సో మీరు చూస్తే మీకు కనిపిస్తాయి. సో ఇవి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించిన ఒక 20 ఇంపార్టెంట్ బిట్స్. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.